హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. అసలు ఈ వీడియో నేను చెయ్యాలని అనుకోలేదు. బట్ మీ కామెంట్స్ చూసాక వీడియో చేయాలనిపించింది. చాలా మంది వీడియో చేయండక్క మీరు లైవ్‌లో వీడియో చేసి పెట్టండి అని చెప్తున్నారు. సో మీకోసమే ఈ వీడియో చేస్తున్నానన్నమాట. సో లాస్ట్ టైమ్ మొబైల్‌తో వాయిస్ ఓవర్ ఇచ్చి డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్స్ పెట్టారు. థాంక్ యూ సో మచ్ అని కొంతమంది పెట్టారు. ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా అడిగారు చాలా మంది. సో శాంపిల్ కోసం అసలు ఏం చదివి రికార్డ్ చేయాలి? ఇంకా లెక్సిస్ ఆడియో ఎడిటర్‌లో ఎడిటింగ్ ఎలా చేయాలో ఒక్కసారి చేసి చూపించండి అని, ఇంకా రికార్డింగ్ అయ్యాక యూట్యూబర్స్‌ని ఎలా కాంటాక్ట్ అవ్వాలని కూడా చాలా మంది అడిగారండి. సో ఈ డౌట్స్ అన్నీ చూసాక కేవలం పైపైన చెప్పి వదిలేయడం నాకిష్టం లేదు. అందుకే ఈరోజు ఈ వీడియోలో నేనే స్వయంగా ఒక వాయిస్‌ని రికార్డ్ చేసి దాన్ని మీ ముందే ఎడిట్ చేసి డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి మెయిల్ ఎలా పంపాలో లైవ్ డెమో చూపించబోతున్నాను. సో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు 100% క్లారిటీ అనేది వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సో నేను ఇప్పుడు నార్మల్ గా మనకు కామెంట్స్ వచ్చాయి కదా. సో చాలా మంది ఏమడిగారంటే నెంబర్ 1 అంటే నార్మల్ గా మెయిన్ పాయింట్స్ నేను చదువుతున్నానండి. అన్ని కామెంట్స్ చదవట్లేదు. సో వాయిస్ శాంపిల్ పంపడానికి ఏం చదవాలి అని అడిగారు. పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ చదవాల్సిన అవసరం లేదు. కేవలం 30 సెకండ్ల నుండి 1 మినిట్ వరకి ఒక చిన్న పారాగ్రాఫ్ చాలండి. సో దీనికోసం ఏం చేయాలి అంటే మీరు గూగుల్‌లో తెలుగు మోటివేషనల్ క్వైట్స్ లేదా తెలుగు అన్నోన్ ఫ్యాక్ట్స్ అని వెతకండి. ఓకేనా అండి? సో మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా. ఆ ఫోన్‌లో తెలుగు మోటివేషనల్ క్వైట్స్ లేదా తెలుగు అన్నోన్ ఫ్యాక్ట్స్ అని వెతకండి. సో అందులో మీకు నచ్చిన ఒక 4 లైన్‌లు తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఫ్యాక్ట్ చదివి చూపిస్తాను వినండి. మీకు కొంచెం ఐడియా వస్తుంది. నేను ఒకటి చదువుతాను వినండి. మీకు తెలుసా ఒక మనిషి జీవిత కాలంలో తన బ్రెయిన్ దాదాపు 25 లక్షల గిగాబైట్ల డేటాను స్టోర్ చేయగలదు. అంటే వందల సంవత్సరాల నిడివి ఉన్న హై క్వాలిటీ వీడియోలతో సమానం. అంతే అండి. ఇలాంటి చిన్న స్క్రిప్ట్ ని స్పష్టంగా కొద్దిగా ఫీల్ తో చదివితే అదే మీ బెస్ట్ షాంపిల్ అవుతుంది. సో అర్థమైందా అండి? సో నేనిప్పుడు రికార్డింగ్ చేసి చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ఎడిటింగ్ ఎలాగో చూద్దాం. సో ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంటు. ఇక్కడే మీరు మిస్టేక్ చేస్తున్నారు. చాలా ఈజీ అండి ఈ యాప్ వాడడం. సో మీ అందరి ముందే నా ఫోన్‌లో లెక్సిస్ చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్‌గా నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ లెక్సిస్ ఆడియో ఎడిటర్ అని మీ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది ప్లే స్టోర్‌లో కూడా ఉంది. ఒకసారి చూడండి. మీరు డైరెక్ట్ క్రోమ్‌లోకి వెళ్ళినా కూడా మనకి ప్లే స్టోర్‌లో ఉన్నట్టు చూపిస్తుంది. సో నేను ఇక్కడ లెక్సిస్ ఆడియో ఎడిటర్‌ని డౌన్లోడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను, కానీ చాలామంది లైవ్లో రికార్డ్ చేసి చూపించండి అని అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా కనపడుతుందండి. సో లెక్సిస్ ఆడియో ఎడిటర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఫ్రీగా కావాలి కాబట్టి నేను నాయిస్ రిడక్షన్ మాత్రమే చెప్పాను. చాలా క్లారిటీగా వస్తుంది మన వాయిస్. మనం రికార్డ్ చేసిన తర్వాత మన గదిలో ఉన్న ఫ్యాన్ గాలి కానీ లేదంటే బయట వచ్చే గాలి సౌండ్ కానీ అవన్నీ తీసేస్తుంది అనమాట. సో ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఉందా, సో అదైతే మనకు రికార్డ్ చేసే ఆప్షన్. నేను ఇక్కడ రెడ్ కలర్ బటన్ నొక్కి నేను ఇందాక చెప్పాను కదా ఒక డైలాగ్, సో ఆ స్క్రిప్ట్ అనేది నేను చదువుతున్నాను. మీకు తెలుసా ఒక మనిషి జీవిత కాలంలో తన బ్రెయిన్ దాదాపు 25 లక్షల గిగాబైట్ల డేటాను స్టోర్ చేయగలదు. అంటే వందల సంవత్సరాల నిడివి ఉన్న హై క్వాలిటీ వీడియోలతో సమానం. చదవడం అయిపోగానే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్క్వేర్ షేప్ ఉంది చూడండి చతురస్రం ఆకారంలో. సో అది స్టాప్ బటన్ అన్నట్టు. దాన్ని నొక్కాలి. సో చాలా మంది పాజ్ బటన్ నొక్కుతున్నారు. అందుకే ఆప్షన్స్ రావు. ఖచ్చితంగా స్టాప్ బటన్ నొక్కండి. సో స్టాప్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ కనపడుతున్నాయి కదా. ఆ డాట్స్ నొక్కండి. అందులో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ లో నాయిస్ రిడక్షన్ ని సెలెక్ట్ చేసి అప్లై కొట్టండి. సో మన వెనుక ఉన్న ఫ్యాన్ సౌండ్ కానీ ఏదైనా గాలి సౌండ్ కానీ అంతా పోతుంది. క్లియర్ గా ఉంటుందండి. సో అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ 3 డాట్స్ నొక్కి మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి నార్మలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని నొక్కండి. దీనివల్ల మన వాయిస్ ఎక్కడైనా చిన్నగా వస్తే అది ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అవుతుంది. సో అంతే అండి. ఇక పైన సేవ్ అని కనపడుతుంది చూడండి, సేవ్ బటన్. అక్కడ నొక్కితే మీ ఫోన్ లో ఒక అద్భుతమైన స్టూడియో క్వాలిటీ వాయిస్ శాంపిల్ రెడీ అయిపోతుంది. సో ఓకేనా? సో ఇప్పుడు ఆడియో రెడీ అయిపోయి శాంపిల్ రెడీ అయ్యాక యూట్యూబర్స్ ని ఎలా రీచ్ అవ్వాలి నేను ఆల్రెడీ చెప్పాను.
మీ ఫోన్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో తెలుగు అన్నోన్ ఫ్యాక్ట్స్ లేదా తెలుగు స్టోరీస్ అని టైప్ చేయండి. వచ్చిన వీడియోల్లో ఎవరి వాయిస్ అయితే కొంచెం బాలేదో లేదా ఎవరి ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే గ్రో అవుతుందో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయండి. ఆ ఛానల్ పైన క్లిక్ చేసి మీకు అక్కడ వాళ్ళ గురించి వాళ్ళ అంటే అబౌట్ సెక్షన్ లోకి వెళ్తే వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ లేదంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చాలా మంది పెడుతున్నారు. అందులో కానీ ఎలాగో వాళ్ళ కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ ఏమైనా కనబడితే ముందుగా మెయిల్ చూడండి. మెయిల్ కనిపిస్తే దానిపైన నొక్కి వాళ్ళకి మెయిల్ కాపీ చేయండి. సో అర్థమైందండి. ఇప్పుడు మీ ఫోన్ లో జీమెయిల్ ఓపెన్ చేసి కాంపోజ్ నొక్కి ఈ మెయిల్ ఐడి అక్కడ పేస్ట్ చేయండి. ఇలా రాయండి సబ్జెక్ట్ లో తెలుగు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అవైలబుల్ అని రాయండి. కింద మెసేజ్ లో హలో అండి, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, నా పేరు సంథింగ్ నందా వాయిస్ అని అనండి. నేను శాంపిల్ గా చెప్తున్నాను, నేను తెలుగులో స్పష్టంగా వాయిస్ ఓవర్ ఇవ్వగలను. నా వాయిస్ శాంపిల్ ఈమెయిల్ కి అటాచ్ చేశాను. మీకు వాయిస్ ఆర్టిస్ట్ అవసరం ఉంటే దయచేసి రిప్లై ఇవ్వగలరు అని టైప్ చేయండి. పైన ఉన్న అటాచ్ బటన్ నొక్కి మనం ఇందాక ఎడిట్ చేసి వాయిస్ ఆడియోని సెలెక్ట్ చేసి సెండ్ చేయండి. ఇలా రోజుకు ఒక 10 మందికి పంపితే ఎవరైనా మీకు వాయిస్ ఓవర్ ఎవరికైనా అవసరం ఉంటే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. అర్థమైందండి. సో ఇదండి ప్రాసెస్. ఇలా చేస్తే మీరు ఎవ్వరికి ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టక్కర్లేదు. మీ ఫోను, మీ గొంతు, మీ స్కిల్‌ని నమ్ముకోండి. ఈ వీడియోతో వాయిస్ ఓవర్ గురించి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకండి. ఇప్పుడే రికార్డింగ్ స్టార్ట్ చేయండి. సో నేను ఇన్‌షాట్‌లో కూడా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వచ్చో కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. సో అది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మనకు అర్థమవుతుంది. సో ఓకేనా అండి. సో నా ఎక్స్‌ప్లనేషన్ అనేది నచ్చితే నాకు మంచి హైప్ అనేది ఇవ్వండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.